అందరికి నమస్కారం అండి. ఇందాక ఒకటి బీజేపీ ఎన్నికల ప్రస్థానం అని చెప్పి ఒకటి ఫోటో పెట్టినా కదా. అందులో ఒకసారి మీరు 2014 ఓ ఆ లైన్ని గమనించండి. 2014ల 31% ఓట్లు కేవలం బీజేపీకి మొత్తం దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో వచ్చిన ఓట్ షేరింగ్ 31%. దా 31%కే 282 సీట్లు గెలిచింది బీజేపీ. అంటే ఒక 30% ఓట్లు వస్తే కూడా ఒక పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఈరోజు మన దేశంలో ముస్లిమ్స్ దాదాపుగా 20%కి వచ్చారు. ఎగ్జాక్ట్గా లెక్క కడితే 20 అటు ఇటుగానే ఉంటారు. దానికి క్రిస్టియన్ తోడవుతుంది. వాళ్ళు ఎంతో కొంత 2% అటు ఇటు ఉంటారు. మనం ఈరోజు 80% ఉన్నాం. 80 కాస్త 70కి వచ్చింది అనుకో. ఆ 20 వాళ్ళు 27, 28, 30 లోపల వచ్చినా కూడా కేవలం ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్సే కానీ ఒక 30% ఓట్లతోటే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని మనం గమనించాలి. అంటే ఓ 5% పెరిగినా మేము 80కి వెళ్ళి 70కి పోయినా, 70కి వెళ్ళి 65కి పోయినా మెజార్టీ మేమే కదా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు 20కి వెళ్ళి 25, 27, 30%కి వచ్చినా కూడా వాళ్ళ ఓట్లు వన్ సైడ్ పడతాయి, మన ఓట్లు ఏమో 40 తుంకలు అవుతాయి. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఇది ఎంత దూరం లేదు, ఇంకొక 20 ఏళ్ళు మనం ఆ సిఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీ, ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏవి తీసుకురాకుండా వాళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకొని నలుగురు కానీ 20 మందిని కనుక్కుంటా మన మా ముస్లిం అమ్మాయినేమో తొలి పెళ్లి చేసుకుంటాడు. మిగిలిన 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు మన హిందూ అమ్మాయిలను ఎత్తుకపోయి సెకండ్ హ్యాండ్ కింద ఉంచుకుంటాడు. దీనివల్ల ఎంత పెద్ద నష్టం జరుగుతుంది మన దేశంలో. ఈ జనాభా ప్రొడక్షన్ జరిగేది కేవలం స్త్రీ నుంచి. హిందువులలో ఉన్న ఒక స్త్రీని తీసుకుపోయి వాళ్ళ దాంట్లో వేసుకుంటే ఈ స్త్రీ కూడిన పిల్లలంతా వాని పిల్లలే. ఆ లాజిక్ వానికి ఎరక. కాబట్టే వాళ్ళు చిన్న ప్రయత్నమే అనిపిస్తుంది మనకి, ఎన్నో ఒక మారుమూలలో జరుగుతున్నది ఇది అని చెప్పి మనం అనుకుంటున్నాం. దీన్ని ఖండిస్తున్న బీజేపీ పార్టీనేమో మనం ఇది మతతత్వ పార్టీ, ఇది మా పార్టీ కాదు అని చెప్పి మనం దూరం పెడుతున్నాం. ఇది చాలా ప్రమాదకరం. ఇది ఎంత ప్రమాదకరం అంటే భవిష్యత్తులో ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఉడుతున్న చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారా మనకు, ఆ పిల్లలందరినీ ఇక ఇందాక పైన మెసేజ్ పెట్టినా కదా, మనమే దిగుతుండి వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాల్సిన దౌర్భాగ్యం వస్తుంది. ఇది గమనించండి మీరు. గమనించి కనీసం ఈ ఒక్కసారి, ఎందుకంటే ఈ ఒక్కసారి అని ఎందుకు అంటున్నానంటే బీజేపీ భయంకరమైన చట్టాల ప్రక్షాళన జరిగేది ఈ టర్ములోనే ఉంది. ఈ టర్ములో మనకు కావాల్సిన మంచి చట్టాలన్నీ వస్తాయి. రెండవది, మనము ప్రతి వారము ఇగో నిన్న కూడా మనోళ్ళు కాంగ్రెస్ పార్టీలు హనుమాన్ టెంపుల్కి పోయి పూజ చేసుకోవడం జరిగింది. ప్రతి వారము మంగళవారమో శనివారమో గుడికి పోయి హనుమంతుని పూజించుకొని వస్తాం. కానీ సాక్షాత్తు హనుమంతుడే నరేంద్ర మోడీ రూపంలో వచ్చిండు మన దేశంలో. ఈసారి ఆయనకు ఓటు వేయకపోతే జీవితంలో ఓటేసే అవకాశం ఉండదు మనకు. ఎందుకంటే ఆయన ఈ ఒక్కసారి మాత్రమే ప్రధానమంత్రి అవుతాడు మళ్ళా గాడిగా. కాబట్టి సాక్షాత్తు మనం బతుకుతున్న టైంలో హనుమంతుడు నరేంద్ర మోడీ రూపంలో జన్మించి మన కోసం ఈ చట్టాలన్నీ వేసుకొస్తుంటే, ఇంత పరిపాలన చేస్తుంటే మనము సపోర్ట్ చేయకుండా మనం ఒట్టి హనుమన్ల గుడి చుట్టూ తిరిగితే ఏం లాభం? ఆ స్వాతంత్ర పోరాటం జరిగే టైంలో ఒక మనిషి బతికుండి 100 ఏళ్ళ ముసలాయన ఉండనుకో, ఇప్పుడు 78 ఏళ్ళు 75, 78 ఏళ్ళు మనకు స్వతంత్రం వచ్చి ఇంత టైం అయింది అంటే వాడు అప్పటికి 20 ఏళ్ళ వయసు ఉంటుంది స్వతంత్రం వచ్చే టయానికి. వాడు ఏ పోరాటం చేయకుండా స్వతంత్రం అంటేనే నాకు తెలియదు, నేను మా ఇంట్లో ఉన్నా తిన్నా పన్నా మా బాయికాడ పని చేసుకుని అన్నాడు అనుకో, నువ్వెంత బేకారి ఆడవరా, ఆ రోజు బతికుండి కూడా పోరాటం చేయలేవా అని చెప్పి మనం అనుకోమా? సేమ్ ఈరోజు ఇంకో 50 ఏళ్ళ నాటికి చరిత్ర చదువుకునే పిల్లలు, మన మనమనలో మునిమనమనలో ఇంకో మన బిడ్డలో చరిత్ర చదువుకునే టయానికి మనము కూడా ఉండి, ఆ రోజు నువ్వు ఉన్నావుగా తాత, నువ్వు ఎందుకు నరేంద్ర మోడీకి ఆ రోజు సపోర్ట్ చేసినావా చేయలేవా అని క్వశ్చన్ అడిగే పరిస్థితి భవిష్యత్తులో రాబోతున్నది. ఎందుకు నరేంద్ర మోడీ సాక్షాత్తు హనుమంతుడు అని నేను అంటున్నంటే, ఒక 550 ఏళ్ళు అంటే దాదాపుగా 6 దశాబ్దాల సంధి సమస్య పరిష్కారం కాలేదు అయోధ్య రామ మందిరాన్ని, సాక్షాత్తు ఈయన వచ్చి పరిష్కారం చేసుకున్నాడు. అంటే ఆ రాముని యొక్క బంటు హనుమంతుడే కొట్టి ఆయన కూడా ఆయన నిర్మించుకున్నాడు ఈరోజు. ఇది వాస్తవం, ఏదో ఆయన మీద అభిమానంతో చెప్తున్న మాట కాదు ఇది. ఆయన కట్టు బ్రహ్మచర్యం పాటించిండు. ఆయన ఈరోజు వరకు కూడా ఒక చిన్న మచ్చ అంటే చిన్న మచ్చ లేదు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా మనకన్నా మంచి దేశాలు ఉన్నాయి. అమెరికా కానీ, జపాన్ కానీ, ఈ చైనా కానీ, బ్రిటన్ కానీ ఆల్మోస్ట్ మనకన్నా మంచి దేశాలే ఆర్థికంగా. అవి ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు. మనం చూసి ఎందుకు దండాలు పెట్టాలి? వంగి వంగి దండాలు ఎందుకు పెట్టాలి? నరేంద్ర మోడీ కన్నా పవర్ఫుల్ ప్రధానమంత్రులు కూడా ఉన్నారు మన దేశంలో. వాళ్ళందరికీ ఎందుకు వంగి దండాలు పెట్టలేరు?
అంటే ఈయన ముఖంలో తేజస్సున్నది. ఈయన ఒక్కసారి ఎదురు పడితే వంగి దండం పెట్టాలని అనిపిస్తుంది వాళ్ళకు. అంటే ఇక్కడ సాక్షాత్తు దైవ స్వరూపం అన్నమాట. ఆ దైవ స్వరూపం వాళ్ళకి కనిపించి వాళ్ళు గౌరవిస్తారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. మనకు కనిపియాలి. మన కోసము మన నెక్స్ట్ జనరేషన్ కోసం ఆయన పోరాటం చేస్తుండు. మీ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ అందరి దృష్టిలో ప్రతి ఒక్క హిందూ దృష్టిలో ఈసారి మోడీ రావాలని అందరికి ఉన్నది. ఆ విషయం నాకు కూడా తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న వాళ్ళ లోపల కూడా మోడీయే రావాలి, మోడీకే ఓటేస్తాం లోపల అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారు కొంతమంది. అయితే ఏమవుతుందంటే మీరు వేస్తుండొచ్చు, కానీ మీరు పోయి ఇంటింటి ప్రచారం చేయడం వల్ల ఏమవుతుంది, కొంతమందికి అవగాహన తక్కువ ఉంటుంది. వాళ్ళు లిమిట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది. వాళ్ళందరూ ఏం చేస్తారు, అరే పలానా మనిషి మా ఇంటికి వచ్చి కాంగ్రెస్కి ఏమన్నాడు, అరే పలానా మనిషి మా మనిషి వచ్చినాడు, ఆ రోజు నాకు ఆసరా అయ్యిండు, నాకు ఆ రోజు ఆదుకున్నాడు, ఆయన వచ్చి కాంగ్రెస్కి ఏమంటాడు, నేను కాంగ్రెస్కే వేస్తా అని చెప్పి వేస్తాడు ఆయన. అది నష్టమే కదా. నువ్వేమో ప్రచారంలో తిరుగుకుంటా మోడీకి ఓటేస్తావు, మోడీ గెలవాలని కోరుకుంటావు, నువ్వు ప్రచారం చేసేదేమో వేరే పార్టీకి చేస్తున్నావు. ఇది మన లోకల్ ఎమ్మెల్యే మీద ఉన్న గౌరవం కావచ్చు, పార్టీ కార్యకర్తగా గౌరవం కావచ్చు, చేయాలనిపిస్తుంది. చెప్పండి స్పష్టంగా వాళ్ళకు కూడా, అన్న నువ్వు గెలవాలని నీ కోసం పనిచేస్తాం, ఈరోజు దేశం కోసం పనిచేస్తామన్నా, ప్రతిసారి పార్టీ కోసం ఓటేసుకుంటాం, ఈ ఒక్కసారి భవిష్యత్తు కోసం ఓటేస్తాం. ఎవరి భవిష్యత్తు? మా పిల్లల భవిష్యత్తు. మా పిల్లల భవిష్యత్తు కోసం, మా హిందూ ధర్మం కోసం ఓటేస్తాం. ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమిస్తారా, మన్నిస్తారా, ఏమన్నా చేయండి, మీరు తప్పు పడకండి, మేము మీ ఎంబడే ఉంటామని చెప్పి మీ ఎమ్మెల్యే గారికో మీ టీఆర్ఎస్ అధినాయకునికో ఇంకెవరికైనా చెప్పండి. ఏ పార్టీలు ఉన్నారో ఆ పార్టీ అధినాయకుని చెప్పండి, పర్వాలేదు. ఈసారి మాత్రం మన హిందూ ధర్మం గెలవాలి, మన భవిష్యత్తు గెలవాలి. ముఖ్యంగా మన దేశం పటిష్టంగా ఉండాలి. ఈ కనీసం ఇక్కడ ఉన్న తుర్కో నిలబడితే ఆ బంగ్లాదేశ్కో పాకిస్తాన్కో ఇరాన్కో ఇరాక్కో ఏదో ఒక టర్కీకో దుబాయ్కో బతాడు కనీసం. ఆ హైదరాబాద్కి ఎంతమంది పోలేదు దుబాయ్కి? మన హిందువులు నీటికి వెళ్ళగొడితే ఇంకో దేశం లేదు బతకనికే మనం. దీన్ని గమనించండి. ఎందుకంటే పరిస్థితి పీకులకు వచ్చింది, చట్టాలు బలపడే టైం వచ్చింది. 2/3 మెజార్టీ అడుగుతుండు మోడీ. మనం స్పష్టంగా మెజార్టీ అందియాలి. ఆ మెజారిటీలో మనది కూడా ఉండాలి, మన నియోజకవర్గం కూడా ఉండాలి, మన నియోజకవర్గంలో మన ఓటు కూడా ఉండాలి ఖచ్చితంగా. ఇలాంటి హనుమంతునికి, ఇలాంటి పటిష్టమైన ప్రధానమంత్రికి నేను ఓటేసిన అని గర్వంగా చెప్పుకోవాలి. అదొకటి. ఇంకోటి ఏంది, ఎలాగో ఈడ లోకల్ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ పోయి ఆడికెళ్ళి ఫండ్ తీసుకొచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి చెప్పింది స్పష్టంగా, ఇక్కడ ఒట్టి బిందెలే ఉన్నాయని చెప్పి. కాబట్టి కనీసం ఇక్కడ మెజారిటీ సీట్లు 10-12 సీట్లు మెజారిటీగా మన మహబూబ్ నగర్ ఏమి, చేవెళ్ళి ఏమి, మన రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్మెంట్ చేశారు కదా, దీని చుట్టూ ఉన్న ఎంపీ సీట్లన్నీ మన బీజేపీ గెలిచిందనుకో, కనీసం తెలంగాణ ప్రజలు మా బీజేపీ పార్టీకి అన్యాయం చేయలేరు. లోకల్ కోసమని వాళ్ళు కాంగ్రెస్ని గెలిపించుకున్నప్పటికీ వాళ్ళ గుండె నిండా బీజేపీ ఉన్నదని చెప్పి వాళ్ళు గుర్తించి ఇక్కడ వరకు తొందర చేస్తారు. మనం రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయ్యి కాలు చేతులు వదిలేసుకొని కూర్చున్నాం ఈరోజు. ఆ విధంగానే మనం ఆర్థికంగా బలపడతాం కదా. గెలిపించి దాన్ని ఓటు వేసుకొని ఏం చేసుకుంటారు? ఎట్లా నరేంద్ర మోడీ వస్తాడు, అలా డౌటే లేదు. వచ్చేటాయని గెలిపిస్తే అయిపోతుంది కదా. కాబట్టి కొంచెం ఆలోచించండి, కొంచెం గమనించండి. ఎన్నో దాడులు, ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, లవ్ జిహాదులు ఈ మధ్యలో ఎక్కువైనాయి. దాన్ని గుర్తించండి. గుర్తించి ఏ విధంగా సపోర్ట్ చేయాలి, కర్ర కాల్చి వాత పెట్టాల్సిన టైం ఏంటంటే ఎలక్షన్లే. సరైన నాయకుడు కోటేస్తే వాళ్ళకి అంతే. 5 ఏళ్ళు మన పని మనం చేసుకుంటాం. ఒకనాడు మనం దేశం కోసం ఆలోచిస్తే మిగిలిన 5 ఏళ్ళు వాడు పని చేస్తాడు. కాబట్టి ఆలోచించండి, అందరూ మౌనంగా ఉండండి. ఇతర పక్షాలన్నీ బహిర్గతంగా కొందరు సపోర్ట్ చేయలేకపోతారు. సురేంద్ర బాబుకి నేను నిజంగా యాడ్సప్ చెప్తున్నా. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి బహిర్గతంగా కాంగ్రెస్ కండువతోనే చచ్చిపోతా అన్న మనిషి ఈరోజు మోడీ గెలవాలని చెప్పి బహిర్గతంగా మాట్లాడుతుంటే నేను చాలా సంతోషిస్తున్నా ఆ విషయంలో. కాబట్టి కొందరు వీలైతే సపోర్ట్ చేయండి బహిర్గతంగా, సపోర్ట్ చేయలేకపోతే మౌనంగా ఉండండి. ఆ ఎమ్మెల్యే ఏమనుకుంటాడో, ఎంపీ అభ్యర్థి ఏమనుకుంటాడో, మా పార్టీ రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడో అనుకుంటే రేపు నీ పిల్లలు ఏమనుకుంటారో ఆలోచించు నీ గురించి. మా నాయన ఉండి కూడా మా హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోలేక ఈరోజు మా పరిస్థితి ఇంత దారుణంగా అయింది, మేము మైనార్టీలమైనము, వేరే వాడు టోపీగాడు మెజార్టీ అయ్యండి అని చెప్పి వాళ్ళు అనుకునే పరిస్థితి రాకుండా ఈరోజు ఆలోచన చేయండి. కొంచెం ఈసారి ఖచ్చితంగా ఏది ఏమన్నా కానీ అందరం స్పష్టంగా మోడీకే ఓటేస్తాం. ఆయన ఎట్లా గెలుస్తాడు, ఆయన ఎట్లా ప్రధానమంత్రి అవుతాడు, నా ఒక్క ఓటు వేయకపోతే కాడా, నేను నా పార్టీకి వేసుకుంటాను కొందరు అనుకుంటున్నట్టున్నారు. కొందరు అభ్యర్థిని చూస్తారు, అభ్యర్థి మంచోడు కాదు భయ్ లేకపోతే వేస్తుంటిమి అని. అరే అభ్యర్థి అనేటోడు ఒక పోస్ట్ మ్యాన్. నువ్వు రాసిన లెటర్ని ఆ పోస్ట్ మ్యాన్ ఎవరికి చేరాలో వానికి అందిస్తారు తీసుకుపోయి, అంతే. సేమ్ నువ్వు వేసిన ఓటును తీసుకుపోయి మోడీకి అప్పచెప్పేటోడే అభ్యర్థి. కాబట్టి అభ్యర్థిని చూడకండి దయచేసి, మోడీని చూడండి, మన ధర్మాన్ని చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఓటు ఈసారి బీజేపీకి ఇవ్వడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పోలింగ్ డేట్ ఎన్నడూ వస్తుందా,
పోలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఆ ఉదయమే పోయి ఓటేతామా అని చెప్పి ఉత్సాహంతో ఎదురు చూస్తున్న వ్యక్తిని నేను. నాలాగానే ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారని నేను భావిస్తున్నా. ఈసారి మాత్రం పార్టీ కోసము, మీ వ్యక్తుల కోసం కాకుండా భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం, మన ధర్మం కోసం ఓటేసుకోవాలని చెప్పి భావిస్తున్నా. మీరు అలాగే నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నా. కాబట్టి ఒకటి గమనించండి, ఒక్క వారం మిస్ అయితే మళ్ళా వారం గుడికి పోతాము. కానీ ఒక్కసారి మిస్ అయితే జీవితంలో మళ్ళీ ఓటేయలేము ఆయనకు. ఇది ఒకటి గమనించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్. భారత్ మాతాకి జై.